నిర్జల ఏకాదశి. కొంతమంది 17 అన్నారు, కొంతమంది 18 అంటున్నారు. బట్ ఎనీవే, ఏ రోజైతే ఏముంది మనసారా పూజించుకోవడానికి. సో ఈ బ్లాగ్లో నా నిర్జల ఏకాదశి ఎలా చేసుకున్నామో చూపిస్తాను. సో మార్నింగే లేచి ఇలా మొత్తం తుడుచుకొని తడిగొట్టు పెట్టుకుని ముగ్గులు పెట్టుకున్నాము. ఆ తర్వాత వర్క్ ఇస్ వర్షిప్ అంటారు కదా, మామూలుగా ఉపవాసాల్లో దైవ ధ్యానం చేసుకోవాలి. కానీ మాకు వర్క్ తప్పదు కాబట్టి మనస్ఫూర్తిగా వర్క్ చేసుకుంటున్నాం అనమాట. సో కొన్ని కాల్స్, కొన్ని మీటింగ్స్ అండ్ కొన్ని ఈమెయిల్స్తో నా వర్క్ అయితే గడిచిపోతూ ఉంటుంది రోజంతా. కాబట్టి ఆ వర్క్లో ఎలాగో ఉపవాసం చేస్తున్నానన్న థాటే రాదు, ఆకలి అసలు గుర్తే రాదు. నా ఉపవాసం అలా అయిపోతుంది అనమాట. ఇటు ఈ రూమ్లో మా హస్బెండ్ అయితే ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నారు. సో మధ్యలో నాకు గ్యాప్ ఉన్నప్పుడు పాపం కాఫీ పట్టుకొచ్చి ఇచ్చాను. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం అనమాట ఉపవాసం ఉండడం, అట్లీస్ట్ మా పెళ్లి తర్వాత ఫస్ట్ టైం. అండ్ ఈ లోపు మా ఆర్య దొరికిందే, సందు ఇద్దరు వర్క్లో ఉన్నాం కదా, ఒక బ్రష్ పట్టుకొని కూర్చుని కొరికేసుకుంటుంది. అండ్ ఈవినింగ్ అయితే ఈ శారీ కట్టుకుని రెడీ అవుతున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో చూసేయండి.